అదే మరిగా రాయపనేని రమణయ్య నాయుడు 25,000, కొత్తకోట మురళి 5,000, జ్యోతికృష్ణ తిరుపతి 10,000, పుట్టా సుధాకర్ యాదవ్ 3 లక్షల రూపాయలు. తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగు ప్రజలను, తెలుగుదేశం పార్టీని మనందరి మనస్సులలో ఎంతో అభివృద్ధి బాటలో నడిపించి మనందరి మనస్సులలో చెరగని ముద్ర వేసుకున్న మన అన్న శ్రీ నందమూరి తారక రామారావు గారికి మా నమస్సుమాంజలి తెలియజేసుకుంటున్నాను. మరి 35వ మహానాడు కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారికి, అదేవిధంగా నందమూరి వంశజుడు బాలకృష్ణ గారికి, మన ఆర్థిక శాఖ మంత్రివర్యులు యనమల రామకృష్ణ గారికి, విద్యాశాఖ మంత్రివర్యులు గంటా శ్రీనివాసరావు గారికి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రులు శ్రీ అయ్యన్న పాత్రుడి గారికి, అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి నీకు ఇచ్చిన టైం 3 నిమిషాలు. పేర్లు సంబోధిస్తే నీ టైం అయిపోతుంది, నీ ఇష్టం. దానిపైన ఆశీర్వాద మహారథులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మాది నా పేరు హేమమాలిని, నాది అనకాపల్లి మండలం. నేను మన చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజన జరిగిన దగ్గర నుండి మనందరి కోసం, మన తెలుగు ప్రజల కోసం ఏ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు చేపట్టారో ఒక చిన్న కవిత రూపంలో మీ అందరి ముందు ఉంచుతున్నానండి. ఆంధ్ర జాతి మండింది విభజన సెగలో, తెలుగు తల్లి కుమిలింది ఎదలోతుల్లో, ఉదయించే చంద్రుడివై ఉప్పెనలా ఉరికి వచ్చి కన్న తల్లి కంట నీరు తుడిచేందుకు వచ్చావు. ప్రజల మనస్సులో మనోధైర్యం నింపి ప్రగతి పదవిని సాధించినావు. వసంతాలు విరజల్లే ఆంధ్ర రాష్ట్ర అధోగతి, నిధులు లేక ఆగిపోయి తెలుగు జాతి పురోగతి. హుద్హుద్తో ముంచుకొచ్చింది ఉపద్రవం, నీ పర్యటనతో చేశావు నవోదయం. ఉపాధి లేక యువత అపాయంగా మారబోతే ఇంటింటిగా జాబ్ అంటూ ఎలవేల్పు అయినావు. నీరు లేక భూములన్నీ ఎడారిగా మారితే పట్టుబట్టి పోలవరం ప్రాజెక్టును తెచ్చావు. మహిళా జనోద్ధరణకు పాటుపడ్డావు, వారికి నీ సహకారం అందించావు. చదువు అని ప్రోత్సహిస్తావు, కోట్ల నిధులు ఖర్చు చేస్తావు. వృద్ధులను వికలాంగులను ఆదరించావు, ఎన్టీఆర్ భరోసాతో బాసటనిచ్చావు. కొలువుంటావు రైతు గుండెల్లో, మన రాష్ట్రాన్ని ఉంచుతావు పసిడి పంటల్లో. నాగలి పట్టే రైతులకు నేనున్నానంటూ, నీకోసం నేనంటూ అందుకున్నావు గంట శ్రీనివాసుని కరం. అయ్యింది లేని తెలుగు జాతి శ్రీకరం. నీ అడుగులో అడుగై కదిలి వచ్చాడు, నీకు అడుగడుగున తోడయ్యాడు. కోట్ల జనం నిన్ను కోరుకుంటుంటే మా కొండంత ఆశవై కదిలి వచ్చావు. మా ఆశ జ్యోతివై నిత్యం వెలుగునిచ్చావు. ఆంధ్ర రాష్ట్ర పురోగతిలో లేదు నీకు చింతన, ప్రజాక్షేమం కోరే మంత్రివర్గం ఉంది నీ చింతన. అమరావతి నిర్మాణమే నీ ధ్యేయం, ఉండబోదు ఎన్నడూ వీరికి అపజయం. ప్రత్యేక హోదాకై నీ ప్రయత్నాలు ఎన్నెన్నో, నిలిచిపోతావు ఎన్నటికీ మా గుండెల్లో. చంద్రన్న పయనం అంతులేని నావా, ప్రజలకు చేస్తాడు సాటిలేని సేవ. సత్యవాక్య పరిపాలకుడు ఆ హరిశ్చంద్రుడైతే, ప్రజావాక్య పరిపాలకుడు ఈ చంద్రుడే. భారత జాతి గర్వించదగ్గ నాయకుడు మన అన్న శ్రీ నందమూరి తారక రాముడైతే, ఆ తెలుగు జాతిని నిలబెట్టే నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. అటువంటి చంద్రకిరణం మనందరి మనస్సులలో ఉదయించి మన జీవితాన్ని కాంతివంతం చేసి ఆయురారోగ్యాలతో ముందుకు పయనించి మన రాష్ట్రాన్ని పూలబాటలో నడిపిస్తున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇవే మా నమస్సుమాంజలి. నిజంగా మన రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 16,000 కోట్ల లో బడ్జెట్ లో మన ఆంధ్ర రాష్ట్ర బాధ్యతలు చేపట్టి మన ఆంధ్ర రాష్ట్ర
రాష్ట్రానికి ముందుగా ఒక క్యాపిటల్ అమరావతిని నిర్మించి ఆ అమరావతినే కాకుండా మొత్తం ఆంధ్ర రాష్ట్రాన్ని 4 భాగాలుగా విభజించి 4 భాగాల్ని కూడా అభివృద్ధి చేస్తూ అటు అమరావతిని ఇటు ప్రతి గల్లీలోని వీధుల వరకు కూడా అభివృద్ధి చేసిన ఘనత మరి మన చంద్రబాబు నాయుడు గారిదే. నిజంగా వారికి నేను వేల జోహాలు అర్పిస్తున్నాను. నిజంగా మరి వృద్ధులను వికలాంగులకు చూస్తే మరి ముందుగా అయితే 200 రూపాయలు పెన్షన్ వచ్చేది, కానీ దాన్ని 5 రెట్లు చేశారు. మొన్న నేను పంచాయతీకి వెళ్ళగానే అక్కడ మా నానమ్మ వరుస అవుతుందండి. ఆవిడ బాబు మా పెద్ద కుమారు డబ్బులు పంపించాడా అని అడిగితే అప్పుడు నాకు డౌట్ వచ్చి ఏంటమ్మా పెద్ద కుమారు అంటున్నావు, పెద్దనాన్న నేను సరిగ్గా చూడట్లేదు కదంట అని అడిగాను అనమాట. ఏంటి పెద్దనాన్న సరిగ్గా చూడట్లేదు కదా అని అడగగానే వాడు కొడుకేంటమ్మా, అసలు కొడుకే కాదు నా చంద్రబాబు నాయుడు గారు నా పెద్ద కుమారుడు అని తెలియజేసింది. మరి మన రాష్ట్రానికి ఒక పెద్ద కుమారుడిగా మన చంద్రబాబు నాయుడు గారు నిలిచారు. ఇలాంటి సంక్షేమ పథకాలు ఎన్నో మరి మహిళలకు కానీ వృద్ధులకు కానీ మాలాంటి విద్యార్థులకు కానీ ఎప్పుడు కూడా చేయూతనందించిన మంచి మనసున్న నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. మరి వారంత కాకపోయినా నేను కూడా భవిష్యత్తులో కలెక్టర్ అయ్యి ప్రజలందరికీ సేవ చేయాలని నా కోరిక సార్. నాకు 10th క్లాస్ 9.7 మార్క్స్ వచ్చినాయి. నువ్వు బాగా చదువుకో, తప్పకుండా నువ్వు రాణిస్తావు రాజకీయాల్లో. సార్ మంచి బాగా కమ్యూనికేట్ చేస్తున్నావు, ఎమ్మెల్యేల కంటే బాగా మాట్లాడుతున్నావు, నీకు అన్ని అర్హతలు ఉన్నాయి, తప్పకుండా నీకు మంచి జరుగుతుంది. బాగా చదువుకొని నువ్వు అప్రోప్రియట్ టైంలో ఇదే మరిగా వచ్చి పార్టీలో కూడా పార్టిసిపేట్ చేస్తా ఉంటూ చిన్నప్పటి నుంచే నిన్ను ప్రోత్సహిస్తాం, అన్ని విధాలు సహకరిస్తాం. సార్ మీకు చిన్న విన్నపం సార్, నాకు 10th క్లాస్ 9.7 వచ్చినాయి. ఇంకా మా తల్లిదండ్రులు చాలా పేదవారు సార్, నన్ను చదివించను అంటున్నారు. ఓకే అమ్మా, నేరుగా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ నుంచి నువ్వు ఏవి చదువుకోవాలన్నా చదువు చదివించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇమ్మీడియట్ గా నువ్వు చేరు, అన్ని చేపిస్తాం. అదే మరి బాగా చదువుకుంటూ ఎప్పటికప్పుడు మీటింగ్లు కూడా వస్తూ ఉండు. నిన్ను మంచి రాజకీయ నాయకురాలుగా కూడా తయారు చేస్తాను. ఓకే, ఐ విష్ ఆల్ ది బెస్ట్.